బడా పహాడ్, పెద్ద గుట్ట. బాబా షాదుల్లా. ఆ గుట్టకు ఉన్న మర్మం. నిజామాబాద్ జిల్లాలో ఉత్తర భాగాన దట్టమైన అడవి మధ్యలో ఒక భారీ గుట్ట ఉంది. దాని పేరు బడా పహాడ్. స్థానికులు దానిని పెద్దగుట్ట అంటారు. ఆ గుట్టపై భాగంలో శతాబ్దాల నుంచి ఒకే ఒక్క పేరు మార్మోగుతోంది, బాబా షాదుల్లా. ఆయన ఎవరు? ఎప్పుడు వచ్చారు? ఎలా మహాసూఫీ అయ్యారు? ఎందుకు హిందువులు, ముస్లింలు రెండూ ఆయనను సమానంగా పూజిస్తున్నారు? ఎందుకు ఆ గుట్టపై అద్భుతాలు జరుగుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా షాదుల్లా ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ ఉండును. 1వ భాగం. ఆది కాలం. ఒక శిశువు పుట్టిన రాత్రి. వేల సంవత్సరాల క్రితం కాదు, కానీ దాదాపు 4-5 శతాబ్దాల క్రితం. రాత్రి తప్పు వేళ. ఎడారి గాలులు గట్టిగా వీశాయి. నిజామాబాద్ సమీపంలోని ఒక చిన్న దర్గాలో దీపం ఒక్కసారిగా స్వయంగా వెలిగింది. ఒక సాధువు ఆశ్చర్యంగా నిద్రలేచాడు. అంతలో ఆకాశంలో ఒక చిన్న జ్యోతి విరబూసింది. ఆ జ్యోతి గ్రామంలోని ఓ చిన్న ఇంటి పైపడింది. అక్కడే ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు కళ్ళు సాధారణ శిశువు కళ్ళు కాదు, అవి వెలుగు, అవి శాంతి, అవి కరుణ. గ్రామ పెద్దలు గుసగుసలాడారు. ఈ బాలుడు సాధారణుడు కాదు, దర్వీష్గా పుట్టాడు. ఆ బాలుడే షాదుల్లా. 2వ భాగం. చిన్ననాటి అద్భుతం. షాదుల్లా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు గ్రామానికి కరువు వచ్చింది. పొలాలు ఎండిపోయాయి, పశువులు చనిపోయాయి, నీటి లేక ప్రజలు బాధపడ్డారు. ఒకరోజు గ్రామస్తులు బాలుడు షాదుల్లాను అడిగారు, బాబా, అల్లాను ప్రార్థించు, ఈ కరువు నుండి కాపాడు. చిన్న బాలుడు గుట్ట మీది ఒక రాయిపై నిలబడ్డాడు. కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి ఇలా అన్నాడు, దుఃఖం తొలగిపోవాలంటే ఒక్కరి ప్రార్థన కాదు, ప్రతి మనిషి హృదయంలోని మంచితనం ప్రార్థన కావాలి. అతను చేతులు భూమిపై ఉంచాడు. ఆ క్షణం ఆకాశం పేలినట్టు మెరుపులు విరబూశాయి. ఒకే ఒక్క రాత్రిలో గ్రామం మొత్తం వర్షంతో నిండిపోయింది. నదులు పొంగిపోయాయి. బాలుడు ఇచ్చిన మాట నిజమైంది. గ్రామస్తులు మొదటిసారిగా చప్పట్లతో అతన్ని ఇలా పిలిచారు, చోటా బాబా. 3వ భాగం. బడా పహాడ్కు పిలుపు. బాబా షాదుల్లాకు 18 సంవత్సరాలు. ఎప్పుడు ఒక రోజు ఉదయం ధ్యానం చేస్తుండగా అతని ముందుకు ముసుగులో ఉన్న ఒక మహాసూఫీ ప్రత్యక్షమయ్యాడు. షాదుల్లా, నీ ప్రయాణం ప్రారంభమైంది. నీకు పిలుపు వచ్చింది. నిజామాబాద్ ఉత్తర దిశలో ఒక పెద్ద గుట్ట ఉంది. అక్కడ నీ స్థానం, అక్కడే నీ తపస్సు, అక్కడే నీ మహిమ వెల్లడవుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. అలా షాదుల్లా తన ప్రయాణం ప్రారంభించాడు. కొంతమంది హిందువులు ఆయనతో నడిచారు, కొంతమంది ముస్లింలు ఆయనను అనుసరించారు. సూర్యాస్తమయం సమయంలో ఒక భారీ గుట్ట ముందుకు కనిపించింది. అదే బడా పహాడ్. 4వ భాగం. పెద్ద గుట్టపై మొదటి రాత్రి. గుట్టపైకి వెళ్లే కొద్దీ గాలి మారింది. ఒక విచిత్రమైన శబ్దం, ఒక ఆధ్యాత్మిక స్పందన ప్రతి అడుగులో వినిపించింది. బాబా షాదుల్లా కళ్ళు మూసుకుని అన్నారు, ఈ గుట్ట సాధారణ గుట్ట కాదు, ఇది ఎన్నో యుగాల తపస్సు శక్తి ఉంచుకున్నది. ఇక్కడే నేను నివసిస్తాను. ఆ రాత్రి భయంకరమైన గాలి, పిడుగులు, తుఫాన్లు వచ్చాయి. కానీ షాదుల్లా రాయి మీద కూర్చుని ధ్యానం కొనసాగించాడు. పిడుగు అతని మీద పడ్డా ఒక కాంతి వలయం కలిగి అతన్ని కాపాడింది. మెరుపు కాంతిలో ఒక మహాకవి లాంటి దృశ్యం ఏర్పడింది. ఇరుపక్కల సప్తర్షులు మరియు పీర్లు అతనిని ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది. మొదటిసారి ఆ గుట్టను ప్రజలు ఇలా పిలిచారు, బాబా షాదుల్లా పెద్దగుట్ట. 5వ భాగం. అద్భుతాలు ప్రారంభం. అద్భుతం 1. గుట్టపై వెలుతురు. రాత్రి పూట ఎవరూ కొవ్వొత్తులు వెలగపెట్టలేదు. అయినా గుట్ట మొత్తం ఒక మనోహరమైన కాంతితో ప్రకాశించింది. అద్భుతం 2. కోరుకున్న కోరిక నెరవేర్పు. ఒక జంట పిల్లలు లేక బాధపడుతున్నారు. వారు గుట్టపై బాబాను కలిశారు. షాదుల్లా వారు చేతులు పట్టుకుని అన్నాడు, భగవంతుడు నీ హృదయాన్ని విన్నాడు. 1 సంవత్సరంలో వారికి పిల్ల పుట్టింది. అద్భుతం 3. పాము దాడి నుంచి గ్రామం రక్షణ. పర్వతంపై సర్పాలు ఎక్కువ. ఒకసారి గ్రామం వైపు వందలాది పాములు దిగాయి. గ్రామస్తులు భయంతో బాబా దగ్గరకు పరుగులు తీశారు. ఆయన గుట్ట ప్రక్కన చేతిని ఎత్తి ఇలా అన్నాడు, ఈ భూమి నిరపరాధులకు హాని చేయదు. సర్పాలు, మీకు మీ దారి,
అన్ని పాములు ఒక్కసారిగా తిరిగి గుట్టలోకి వెళ్లిపోయాయి. అప్పటినుంచి ప్రజలు అతనిని సర్పాలాధిపతి పీర్ అని పిలిచారు. 6వ భాగం షాదుల్లా గురువు. ఒకరోజు గుట్టపైకే ఒక ముసలి యోగి వచ్చాడు. అతని శరీరం బూడిదతో కప్పబడి ఉంది. కాళ్ళు నేలను తాకిన వెంటనే గాలి కంపించింది. అతను షాదుల్లాని చూసి మోకరిల్లాడు. బాబా, నేను కేవలం నీ పథికుడ్ని, నీ శిష్యుడ్ని. ఈ గుట్ట శక్తి నీకు చెందింది. భవిష్యత్తులో జాతులు, మతాలు అన్నీ సరిహద్దులు దాటి నీ శరణు చేరతాయి అని చెప్పి గాలిలో కలిసిపోయాడు. ప్రజలు ఈ సంఘటనను చూసి బాబాను దేవుడిగా భావించారు. 7వ భాగం బాబా షాదుల్లా చివరి ఉపదేశం. పెద్ద గుట్టపై బాబా షాదుల్లా 120 సంవత్సరాలు జీవించాడు. తన చివరి రోజుల్లో ఆయన చుట్టూ వేలాది మంది చేరుకున్నారు. బాబా ఇలా అన్నాడు: భిన్న మతాల మధ్య గోడలు కాదు, మనిషి హృదయం ఉండాలి. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ అన్ని మతాలు నన్ను పిలుస్తాయి, కాని నేను ఒక్క దేవుని బిడ్డను మాత్రమే. అతను కళ్ళు మూసుకుని భూమికి నమస్కరించాడు. కాంతి పుంజం అతన్ని చుట్టేసింది. ఆయన శరీరం కాంతిగా మారి గుట్టలో కలిసిపోయింది. అక్కడే ఆయన దర్గాను నిర్మించారు. అదే బడా పహాడ్ బాబా షాదుల్లా దర్గా. 8వ భాగం నేటి రోజుల్లో జరిగే అద్భుతాలు. కోరికలు నెరవేరడం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారు. ప్రజలు తమ కోరికలు చిట్టీల్లో రాస్తారు, గుట్టపై చెట్టు వద్ద వేస్తారు. సంవత్సరం తీరక ముందే ఆ కోరికలు నెరవేరతాయని నమ్మకం. గాలి గంటల శబ్దం. చాలా మంది చెబుతారు, గుట్ట మీద నడుస్తున్నప్పుడు ఎవరైనా వెనక నడుస్తున్నట్టు శబ్దం వస్తుందని. అది బాబా షాదుల్లా ప్రజలను కాపాడుతున్న సంకేతమని అందరూ నమ్ముతారు. వైద్యానికి నయం కాని వ్యాధులు తగ్గడం. తన మనసును శాంతిగా ఉంచుకుని దర్గాలో ప్రార్థిస్తే ప్రజల ఆరోగ్య సమస్యలు తీరుతాయని ప్రజలు అనుభవంగా చెబుతారు. 9వ భాగం బడా పహాడ్ యొక్క రహస్య శక్తి. బాబా షాదుల్లా ధ్యానం చేసిన రాయి ఇప్పటికీ ఆ గుట్ట మీద ఉంది. దాని దగ్గర కూర్చుంటే శరీరం తేలికగా అవుతుంది, మనస్సు ప్రశాంతమవుతుంది. కొందరికి బాబా స్వరం వినిపించిందని చెప్తారు. కొంతమంది శాస్త్రవేత్తలు గుట్టలో అద్వితీయమైన అయస్కాంత శక్తి ఉందని చెప్పారు. కానీ స్థానికులు ఒకే మాట చెబుతారు, అది బాబా శక్తి. ఇది శాస్త్రాన్ని దాటి ఉన్న శక్తి. 10వ భాగం నేటి పెద్దగుట్ట మహిమ. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ గుట్టను సందర్శిస్తారు. వారు ఒకే మాట అంటారు, బాబా షాదుల్లా దగ్గరకు వెళ్లిన తర్వాత మనసు తేలిక అయింది, మన సమస్యలు బరువుగా అనిపించడం లేదు అని చాలా మంది భక్తులు చెబుతుంటారు. ఇది బడా పహాడ్ బాబా షాదుల్లా మహిమ. పెద్దగుట్ట సాయాబు నబీ అల్లా.